విశాఖ జిల్లా పాత గాజువాకలోని లంక మైదానంలో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర గణపతిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిర్వాహకులు 1,00,000 చీరలతో సుందర వస్త్ర గణపతిని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. పర్యావరణ హితాన్ని కోరుతూ 1,00,000 చీరలతో సుందర వస్త్ర గణపతిని ఏర్పాటు చేయడాన్ని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులకే ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్